హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. సింపుల్ పద్ధతిలో ఇంట్లోనే ఈజీగా గోరుమిటీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. నేను చూపించిన విధంగా చేసుకున్నారంటే ఎన్ని వందల గోరుమిటీలైనా కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ పిండి కలపడానికి ఒక వెడల్పాటి గిన్నెని కానీ ప్లేట్ని కానీ తీసుకొని అందులోకి 1 కేజీ మైదానైతే జల్లించి తీసుకున్నాను. కేజీ మైదాకి కేజీ రవ్వ వేసుకుంటే గోరుమిటీలు కరకరలాడుతూ మెత్తగా అవ్వకుండా వస్తాయి. మీరు తక్కువగా వేసుకుంటానంటే కేజీకి 1/2 కేజీ రవ్వ వేసుకునైనా చేసుకోవచ్చు. ఒక 1/2 కేజీ నూనెని కానీ నెయ్యిని కానీ డాల్డాని కానీ తీసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న తర్వాత మైదా రవ్వ మిశ్రమంలో ఈ వేడి నూనె వేసుకొని గరిటె పెట్టుకొని ముందు బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు నూనె అంతా కూడా పిండికి బాగా పట్టించుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం వేడి చల్లారిన తర్వాత పిండిని ఇలా చేతితో కలుపుకుంటూ పిండిని మనం చూస్తే ముద్ద అయితే నూనె పర్ఫెక్ట్గా సరిపోయినట్టు. అలా పిండి కలుపుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు వేసుకుంటూ కొంచెం పిండి కలుపుకుంటూ చేసుకోవాలి. పిండి మొత్తం ఒకసారి కలిపేసుకొని చేసేసుకుంటే ఆరిపోతే గట్టిగా అయిపోతాయి. అందుకని చెప్పేసి కొద్దిగా చేసుకుంటూ గోరుమిటీలాగా చేసుకోవాలి. గోరుమిటీలు చేసుకునే లోపు స్టవ్ పై ఒక బాండీని పెట్టుకొని కేజీ నూనె వేసుకొని కాగనివ్వాలి. ఈలోపు అత్తేమో గోరుమిటీలు చేసేస్తుంది. ఇలా వేర్లు మధ్యలో పెట్టుకుంటూ చేసుకోవాలి. అందుకే వీటికి గోరుమిటీలు అనే పేరు వచ్చింది. ఇలా చేసుకుంటూ ఇలా వేళ్ళతో చేయడం రాదు అనుకుంటే గవ్వల పళ్ళు ఉంటే ఆ గవ్వల మల్ల మీదైనా కూడా పిండిని ఇలా పలుచుకుని ఇలా వంకిలాగా తీసుకోవచ్చు. ఈసారి అలా కూడా చూపిస్తాను. ఇలా ఒక 10-15 చేసేసుకొని ఆరిపోకుండా వెంటనే నూనెలో వేసి ఫ్రై చేసేసుకోవాలి. పిండి ఆరిపోకుండా ఒక తడిగుడ్డని పిండి మీద వేసుకొని ఉంచుకోవాలి. ఇలా బాగా కాగిన నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెంటనే గరిటె పెట్టి కలపకుండా నూనె బుడగలు తగ్గిన తర్వాత ఇలా గరిటె పెట్టి అటు ఇటు తిరిగేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా గోరుమిటీలన్నీ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత పాకం అయితే పట్టుకోవాలి. కేజీ కదా, కేజీ పంచదార పడుతుంది. ఒక్కసారి పాకం పెట్టుకోకుండా 1/2 కేజీ పంచదారకు ఒకసారి పాకం పెట్టుకొని 1/2 కేజీ పంచదార ఒకసారి పెట్టుకుంటే బాగా గోరుమిటీలన్నీ కూడా పాకం బాగా పడతాయి. 1/2 కేజీ పంచదారకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని తీగ పాకం వచ్చేంత వరకు కూడా పాకం పట్టించుకోవాలి. ఇలా చేతి వేలు పెట్టుకుంటే ఇలా బాగా జిగురుగా తీగలాగా వస్తే పాకం పర్ఫెక్ట్గా వచ్చినట్టు. పాకం వచ్చిన తర్వాత ఇలా గరిటెతో అన్నీ కూడా గోరుమిటీలు ఒకసారి వేయకుండా కొన్ని కలుపుకుంటూ పాకం అయితే పట్టించుకోవాలి. ఎక్కువగా పాకం కావాలనుకున్న వాళ్ళు తీగ కంటే కొంచెం ముదురు పాకం పెట్టుకోవచ్చు. పంచదార తక్కువగానే అద్దుకోవాలి అనుకున్న వాళ్ళు ఇలా తీగ పాకం పెట్టుకుంటే సరిపోతుంది. ఎవరికైనా సారీ పెట్టడానికైనా అలానే ఇప్పుడు ఓణీల ఫంక్షన్ అది అయినప్పుడు స్వీట్స్ పెట్టడానికి ఇలా ఇంట్లోనే చేసుకుంటే చాలా రుచిగా చాలా పర్ఫెక్ట్గా కుదురుతాయి. ఇప్పుడు స్వీట్ స్టాల్లో కొంటుంటే రేటు ఎక్కువే, అలానే టేస్ట్ కూడా అంత బాగుంటలేదు. ఒక్కసారి నేను చెప్పిన కొలతలతో ట్రై చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతాయి. మీకు ఎలా కుదిరాయో కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.